Hello everyone, this is Akshita. I am teaching class 10 biology chapter 7 coordination in life processes. సరే మనం యాక్టివిటీ 1-2ని కంప్లీట్ చేసుకున్నాం. అలాగే మనకు స్మెల్ కానీ టేస్ట్ కానీ తెలుస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఏ సిస్టమ్కు కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ ప్యాంగ్స్ మన స్టమక్లో స్టార్ట్ అయ్యి మన బ్రెయిన్ వరకు వెళ్ళి మనకు మోటివేట్ చేస్తుంది ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలని చెప్పి. అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎప్పుడైతే మన నోట్లో ఉన్నటువంటి సలైవాలో డిజాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే దాని యొక్క టేస్ట్ని మనం ఐడెంటిఫై చేయగలము అని ఈ 2 యాక్టివిటీస్తో తెలుసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మన మౌత్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ చీవ్ చేస్తాం, అంటే నమిలినప్పుడు అది సలైవాతో డిజాల్వ్ అవుతుందన్నమాట. అప్పుడు మనకు టేస్ట్ తెలుస్తుంది. అలాగే మన టంగ్ మీద ప్యాపిలెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ టేస్టీ బర్డ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ టేస్టీ బర్డ్స్ మీద ఈ ఫుడ్ అనేది వెళ్తుందో అప్పుడు మనకు దాని టేస్ట్ ఐడెంటిఫై చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనకు మౌత్లో ఉన్నటువంటి పార్ట్స్ వాటి యొక్క రోల్ ఏ విధంగా ఉందో యాక్టివిటీ 3లో తెలుసుకుంటున్నాం. యాక్టివిటీ 3, take a pinch of asafoetida powder or garlic and rub it on kerchief or tissue paper. సరే, ఇప్పుడు మనం ఒక కొద్దిగా ఇంగువ పౌడర్ కావచ్చు లేదా ఒక గార్లిక్ తీసుకొని దాన్ని హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ మీద బాగా రబ్ చేయాలంట. క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్మెల్ ఇట్, దెన్ ట్రై టు ఐడెంటిఫై టేస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. ఇప్పుడు మీ ఐస్ని క్లోజ్ చేసి ఆ కర్చీఫ్నో టిష్యూ పేపర్నో స్మెల్ చేయాలన్నమాట. అలాగే వాటి యొక్క అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వీటి యొక్క టేస్ట్ని కూడా ఐడెంటిఫై చేయమంటున్నారు. డస్ గార్లిక్ హ్యావ్ స్ట్రాంగర్ సెంట్ దాన్ యాపిల్? హౌ డు యూ థింక్ ద స్ట్రాంగర్ సెంట్ అఫెక్ట్ యువర్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్? సరే, ఎప్పుడైతే మనం ఈ గార్లిక్ స్మెల్ చేస్తామో అప్పుడు మనకు ఘాటుతనం వస్తుందన్నమాట. అది యాపిల్ని స్మెల్ చేస్తే అంత ఘాటుతనం ఉండదు. అంటే ఇక్కడ ఎక్కువ ఘాటు ఉన్నట్టయితే మన టేస్ట్ సెన్సేషన్ని అఫెక్ట్ చేయగలదా? చూద్దాం. హౌ మెనీ ఫుడ్ మెటీరియల్స్ హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ కరెక్ట్లీ? అంటే ఈ విధంగా ఈ యాక్టివిటీని మీరు రియల్గా చేసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ రిలేషన్ బిట్వీన్ స్మెల్ అండ్ టేస్ట్. ఇప్పుడు స్మెల్ చేయడానికి టేస్ట్ చేయడానికి ఎటువంటి రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో కొన్ని ఫ్యూ లైన్స్ రాయమంటున్నారు. అండ్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ ఎ పర్టికులర్ ఫుడ్ ఈజ్ టేస్టీ జస్ట్ బై లుకింగ్ అట్ ఇట్? సరే, ఎప్పుడైనా మనం ఒక పర్టికులర్ని ఫుడ్ చూసి ఇది టేస్టీగా ఉంది అంటే జస్ట్ చూసి మాత్రమే చెప్పగలమా, తిని చెప్పగలమా? ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ లవర్స్ ఆఫ్ మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టమే, ఇంకా ప్రతి ఒక్కరు కూడా తింటారు. సో చూసినంత మాత్రాన మనకు దాని యొక్క టేస్ట్ తెలిసిపోతుందా అంటే నో, బికాజ్ సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్, సమ్ ఆర్ సోర్, సమ్ ఆర్ సాల్టీ. అంటే ఇక్కడ అన్ని మ్యాంగోస్ని మనం ఒకదాని కింద తీసుకోలేము. కాబట్టి ఒక మ్యాంగోని మనం సర్టెన్ స్వీట్గా ఉందని చెప్పలేము. జస్ట్ బై లుకింగ్ మనం దాని యొక్క టేస్ట్ని రికగ్నైజ్ చేయగలమా అంటే నో అన్నమాట. సమ్ టైమ్స్ mouth starts watering just by hearing the name like tamarind, lime, mango, etc. సరే, మీకు కొన్నిసార్లు ఏమన్నా కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తే మీ నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ టామరిండ్, నాకు ఇప్పుడే వాటరింగ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ, ఇంకా మ్యాంగో, ఇవన్నీ నేమ్స్ వినగానే మీకు ఆటోమేటిక్గా మౌత్లో వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. Now let us summarize the result of the activities with the help of your answers. In general, we prefer the food material which is attractive to our eyes and flavor to nose. Then we taste it. సరే, ఇప్పుడు మనం పైన చేసినటువంటి క్వశ్చన్స్కు యాక్టివిటీస్ చేసినట్టయితే దానికి మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఆ యాక్టివిటీని జస్ట్ లిజన్ అప్ చేశారంటే అర్థం కాదు. కాబట్టి రియల్ అనలైసిస్ అనేది ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం వాటిని చేస్తేనే మనకు రికగ్నైజేషన్ అనేది తెలుస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ని ప్రిఫర్ చేస్తున్నామంటే అది ఖచ్చితంగా మనకు చాలా నీట్గా కనిపించాలి అండ్ దాని యొక్క స్ట్రక్చర్ బాగుండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బీ,
కళ్ళకు మాత్రం బాగా కనిపించాలన్నమాట. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఫ్లేవర్ మన నోస్కు తెలియాలి, అప్పుడైతేనే మనం దాన్ని టేస్ట్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ని మనం స్మెల్ ఏమో చాలా మంచిగా వస్తుంటుంది, కానీ దాని యొక్క అపీరెన్స్ బాగుండదు, కుళ్ళిపోయినట్టుగానో ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఏదైనా హోల్స్ ఉన్నట్టుగానో పురుగులు పట్టినట్టుగానో కనిపిస్తుంటాయి. కానీ దాని యొక్క స్మెల్ అనేది బాగా వస్తుంటుంది. దాన్ని మనం టేస్ట్ చేయగలమంటే చేసినప్పటికి కూడా ఇట్స్ హజార్డియస్ టు హెల్త్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నథింగ్, ఇదంతా ఒక మ్యాటర్ కాదు, జస్ట్ అలా చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అంటే చూడడానికి బాగా లేకున్నప్పటికీ కూడా దాని యొక్క స్మెల్ బాగుంటే మనం దాన్ని టేస్ట్ చేస్తామంటే నో. Therefore, when we eat without our knowledge, we use our sight, nose and tongue for selecting food or for ingestion. సరే, అంటే ఎప్పుడైతే మనం తింటూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పలానా ఫ్రూట్ తెలీదు, కొత్తగా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఎవరైనా తింటూ ఉంటారు, దాని అపీరియన్స్ బాగుంది, దాని స్మెల్ బాగుంది, కానీ దాని యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలీదు. అంటే ఖచ్చితంగా మనకు దాని యొక్క అపీరెన్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ దాని యొక్క స్మెల్ ఉంటేనే అప్పుడే మనం తీసుకోగలుగుతాం అనమాట. వితౌట్ నాలెడ్జ్ తీసుకున్నట్టయితే మనం తినగలమా అంటే నో. ఓకే, దెన్ Russian scientist Pavlov has conducted experiments and found that even the thought of food will water your mouth. Conditioned reflexes. You have studied about Pavlov experiment in the chapter Animal Behavior in class 9th. సరే, ఇక్కడ ఒక రష్యన్ సైంటిస్ట్ పావ్లోవ్ అన్నమాట, ఇతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఏంటి అంటే ఈ ఫుడ్ యొక్క థాట్స్ వచ్చినప్పుడు మనకు వాటరింగ్ వస్తుంటుంది కదా, సో దాన్ని ఫౌండ్ చేశాడనమాట. దాన్నే మనం కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అని కూడా అంటాం. అలాగే ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్స్ మనం 9th క్లాస్లోనే అనిమల్ బిహేవియర్ అనేటువంటి చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సరే, ఇంకా చూద్దాం. ఆర్ దేర్ ఎనీ అదర్ సెన్సేషన్ దట్ అఫెక్ట్ టేస్ట్? వాట్ హ్యాపెన్స్ టు యువర్ టేస్ట్ సెన్సేషన్ వైల్ సిప్పింగ్ హాట్ మిల్క్ ఆర్ టీ? సరే, ఇప్పుడు ఆ యొక్క ఇప్పుడు మనం ఆ యాక్టివిటీస్ని కంటిన్యూ చేసుకున్నట్టయితే మనకి ఏదన్నా సెన్సేషన్ అనేది తెలుస్తుందా, మన టేస్ట్ని అఫెక్ట్ చేయగలుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హాట్ టీని లేదా హాట్ టీని మిల్క్ని తాగుతున్నాం అనుకోండి, అంటే ఆ టేస్ట్ సెన్సేషన్ను మనకు ఏ విధంగా తెలుస్తుంది? You may also find something more tasty when they are hot, while some others are relished cool. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం చాలా హాట్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఇంకా పెనం మీద నుంచి తీసినటువంటి దోశనే కావాలంటుంటారు, అంత వేడిగా కావాలంటుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది అయితే అవి చేసి రాత్రైనా కూడా చల్లవైనటువంటి వాటిని కూడా తినడానికి రెడీగా ఉంటారు. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ ప్రిఫరెన్స్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి అవి హాట్గా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా కొన్ని ఏమో అవి కూల్గా ఉన్నప్పుడు అలా ఉంటాయని చెప్తున్నారు. వాట్ డూ యూ థింక్ కుడ్ బీ ద రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఫర్ అస్ టు రిలీజ్ ఫుడ్ ఐటమ్స్? సరే, ఇక్కడ హాట్గా ఉంటేనే ఫుడ్ ఐటమ్ బాగుంటుందంటే హాట్ అంటేనే మనకు డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టెంపరేచర్ రేంజ్ బట్టే మనకు ఫుడ్ ఐటమ్ని మనం రిలీజ్ చేయగలమా, అది మనకు సూటబులా, అంటే మనం ఖచ్చితంగా ఆ టేస్ట్ని రికగ్నైజ్ చేయగలమా అని అడుగుతున్నారు. ఓకే, లెట్స్ సీ. టేస్ట్ ఈజ్ సంథింగ్ కనెక్టెడ్ టు ద టంగ్ అండ్ ద ప్యాలెట్. Let us do a simple activity to see the role of different parts of the mouth in helping us to taste. సరే, ఇక్కడ టేస్ట్ అనేది మన టంగుకు అలాగే టంగ్ మీద ఉన్నటువంటి ఈ ప్యాలెట్స్ ఉంటాయి కదా, టంగుకు అలాగే ప్యాలెట్స్కు మధ్య ఉన్నటువంటి కనెక్షన్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేసినట్టయితే టేస్ట్ అంటే టేస్ట్ని రికగ్నైజ్ చేయడానికి మన మౌత్లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ యొక్క రోల్ ఏ విధంగా ఉందో చూద్దాం. Activity 4, sugar crystals over the tongue. Okay, place some sugar crystals on your tongue. Keep your mouth open and see that your tongue doesn't touch the palate. Record the time from the moment you placed the crystals on your tongue till you got the taste by using stopwatch.
సరే, మనకు తెలుసు టంగ్ పైన ఉన్నటువంటిది ప్యాలెట్ అన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఖచ్చితంగా టంగ్కు ప్యాలెట్కు టచ్ అయితేనే మనం తినగలుగుతున్నాం. ఇక్కడ మీకు ఫిగర్లో నేను చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద ప్యాలెట్ అన్నమాట. ఇది మనకు కనిపిస్తుందే, దిస్ ఈజ్ ద ప్యాలెట్. అండ్ వినో టంగ్, మనకు నాలుక అందరికీ తెలుసు. సో దిస్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని షుగర్ క్రిస్టల్స్ని తీసుకొని మన టంగ్ మీద వేసుకోవాలన్నమాట. బట్ మీ యొక్క టంగ్ మాత్రం ఖచ్చితంగా ప్యాలెట్ ఉంటుంది కదా, దానికి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. సరే, ఈ షుగర్ క్రిస్టల్స్ అనేవి మన టంగ్ మీద ఉంటుంది కదా, అది మనకు టేస్ట్ తెలియాలన్నమాట. అంటే ఈ ప్యాలెట్ని టచ్ చేయకుండా టంగ్ మీద వేసినటువంటి షుగర్ యొక్క టేస్ట్ తెలుసుకోవడానికి ఎంతసేపు పట్టిందో మనం రికార్డ్ చేయాలి. స్టాప్ వాచ్ యూజ్ చేయాలన్నమాట. Now repeat the test by placing the sugar crystals on the tongue by pressing it against the palate. Record the time from placing sugar crystals to getting the taste, or put out a drop of sugar solution on your tongue using a dropper. Can we taste on dry tongue? Which way helped your taste faster? Why? సరే, ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే సేమ్ యాక్టివిటీనే రిపీట్ చేయమంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనం షుగర్ క్రిస్టల్స్ని టంగ్ మీద వేసుకుని ఆ టంగ్ ఇప్పుడు ప్యాలెట్కు టచ్ అవ్వాలన్నమాట. అంటే ప్యాలెట్కు ప్రెస్ అయ్యే విధంగా దాన్ని చేయమంటున్నారు. ఇప్పుడు దాని యొక్క టేస్ట్ తెలుసుకోవడానికి ఎంత టైం పట్టిందో మళ్ళీ రికార్డ్ చేయమంటున్నారు. లేదా షుగర్ డ్రాప్ తీసుకొని, అంటే షుగర్ సొల్యూషన్ని తీసుకొని మన టంగ్ మీద డ్రాపర్ సహాయంతో వేసుకొని ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే డ్రై టంగ్ మీద మనం టేస్ట్ని ఐడెంటిఫై చేయగలమా అంటే నో, బికాజ్ సలైవాతో మిక్స్ అయినప్పుడు మాత్రమే మనం దాని యొక్క టేస్ట్ని రికగ్నైజ్ చేయగలము. అండ్ దెన్ సో ఏ టైంలో అంటే ఏ స్టెప్స్లో మనం ఫుడ్ని అంటే టేస్ట్ని తొందరగా ఐడెంటిఫై చేయగలము అంటే ఎప్పుడైతే మన టంగ్ మీద ఉన్నటువంటి ఫుడ్ ప్యాలెట్కు ప్రెస్ అవుతుందో అప్పుడు మనం తొందరగా రికగ్నైజ్ చేయగలము. అలాగే తీసుకున్నటువంటి ఫుడ్ సలైవాతో మిక్స్ అయినప్పుడు కూడా మనం రికగ్నైజ్ చేయగలము. కానీ ఎప్పుడైతే టంగ్ అంటే ఫుడ్ ఎప్పుడైతే ప్యాలెట్కు టచ్ కాకుండా ఉంటుందో మనం తొందరగా ఫుడ్ని ఐడెంటిఫై చేయలేము. ఎందుకు చూద్దాం. Based on the above activity, we know that taste can be identified easily when the tongue is pressed against the palate. As we know, the tongue is sensory in function and contains tasty buds. These tasty buds are tiny papillae with an opening on top. Within them, there are several taste-sensitive cells. Any food substance, when placed on the tongue, gets dissolved in the saliva secreted by salivary glands in the mouth. When the tongue is pressed against the palate, the food substance is pressed against the opening of the tasty bud, letting it to reach the taste cells and triggering taste signals. Finally, the taste is recognized in the brain. సరే, ఇందాక మనం పైన చేసినటువంటి యాక్టివిటీస్ ప్రకారంగా టేస్ట్ అనేది మనకి ఎప్పుడు ఐడెంటిఫై అవుతుంది అంటే ఎప్పుడైతే టంగ్ అనేది ప్యాలెట్కు ప్రెస్ అవుతుందో అప్పుడు మనం ఈజీగా టేస్ట్ని ఐడెంటిఫై చేయగలం. అలాగే టంగ్ మీద మనకు ఈ టేస్టీ బర్డ్స్ ఉంటాయని తెలుసు. అంటే ఈ టేస్టీ బర్డ్స్ అనేవి చిన్న ప్యాపిలెస్ అన్నమాట. సో ఇవి టాప్ ఓపెనింగ్తో కలిగి ఉంటాయి. అంటే ఈ సెవరల్ టేస్టీ సెన్సిటివ్ సెల్స్తో కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా ఫుడ్ కూడా మనం ఎప్పుడైనా టంగ్ మీద పెడతామో అవి ఖచ్చితంగా సలైవాతో డిజాల్వ్ అవ్వాలన్నమాట. అంటే ఈ సలైవా ఎక్కడ సెక్రెట్ అవుతుందంటే సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి మన మౌత్ లోపల. ఈ మౌత్ లోపల ఉన్నటువంటి సలైవరీ గ్లాండ్స్ సలైవాని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. అంటే తీసుకున్నటువంటి ఫుడ్ ఎప్పుడైతే ఈ సలైవాతో డిజాల్వ్ అవుతుందో అప్పుడు మనం ఫుడ్ని దాని యొక్క టేస్ట్ని ఐడెంటిఫై చేయగలము. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే టంగ్ని మనం ప్యాలెట్కు అగెన్స్ట్గా ప్రెస్ చేస్తామో ఆ ఫుడ్ అనేది అక్కడ టేస్టీ బర్డ్స్ ఉంటాయి కదా వాటికి టచ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం దాని టేస్ట్ని రికగ్నైజ్ చేయగలము. అంటే ఆ టేస్ట్ సెల్స్ అనేవి సిగ్నల్స్ని పంపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం బ్రెయిన్ లోపల మనం తీసుకున్నటువంటి ఫుడ్ యొక్క టేస్ట్ని రికగ్నైజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఏంటి అంటే టేస్ట్, బ్రెయిన్, నోస్, ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్, మౌత్, సలైవరీ గ్లాండ్స్, టంగ్,
టేస్టీ బర్డ్స్. సరే, ఇక్కడ టేస్ట్ కావచ్చు. ఈ టేస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, ముందుగా మనకు నోస్లో ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్, కీమో రిసెప్టర్స్ని మనం ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ అంటామని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ మౌత్లో ఖచ్చితంగా సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సలైవరీ గ్లాండ్స్ అనేవి సలైవాని సెక్రెట్ చేస్తాయి. అప్పుడైతే ఈ సలైవాతో పాటు తీసుకున్నటువంటి ఫుడ్ డిజాల్వ్ అవుతుందో అప్పుడు మనకు ఈ టేస్ట్ బర్డ్స్ టేస్ట్ సిగ్నల్స్ని మనకు ట్రిగర్ చేస్తాయి అన్నమాట. ఈ సిగ్నల్స్ మన బ్రెయిన్కి వెళ్ళి ఆ టేస్ట్ని మనం రికగ్నైజ్ చేయగలము మన బ్రెయిన్లో. What do you think would happen if the salivary glands do not function in our mouth? ఫర్ ఎగ్జాంపుల్, మన మౌత్లో ఉండేటువంటి సలైవరీ గ్లాండ్స్ అనేవి వర్క్ చేయకుంటే, వాటి యొక్క ఫంక్షన్ ప్రాపర్గా లేకున్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఫుడ్ యొక్క టేస్ట్ని తెలుసుకోగలుగుతామా? జస్ట్ కడుపు నిండాలంటే నిండుతుంది, కానీ దాని యొక్క టేస్ట్ని మనం ఆస్వాదించలేము. సపోజ్ యువర్ టేస్ట్ బర్డ్స్ వర్ అఫెక్టెడ్, వాట్ వుడ్ హ్యాపెన్ టు అవర్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యావింగ్ ఫుడ్? ఫర్ ఎగ్జాంపుల్, మన మౌత్లో ఉన్నటువంటి టేస్టీ బర్డ్స్ అనేవి అఫెక్ట్ అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ మనకు నచ్చుతుందా? నో. మౌత్ ద మంచింగ్ మషిన్. సరే, ఇప్పుడు మన నోరు ఏంటి అంట? ఒక మంచింగ్ మషిన్. వుడ్ బీ ఏబుల్ టు కంఫర్టబుల్లీ మంచ్ యువర్ ఫుడ్ ఇఫ్ యూ హ్యాడ్ లాస్ట్ సమ్ ఆఫ్ యువర్ టీత్. సరే, ఒకవేళ మీకు టీత్ అనేవి లేకపోయింటే, పళ్ళు ఊడిపోయినా లేదా ఏమి లేకున్నా పళ్ళు ఉండవన్నమాట, అలాంటి టైంలో మీరు ఫుడ్ని మంచి చేయగలరా? అంటే దాన్ని బాగా నమలగలరా, బాగా కొరికి తినగలరా అని అడుగుతున్నారు. ఓకే, ఫైన్. యాక్టివిటీ 5 చూద్దాం ఏ విధంగా ఉంటుందో మరి. టు షో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ బై యూజింగ్ ద మోడల్ ఆఫ్ చాక్ పీస్ కెప్ట్ ఇన్ వెనిగర్. సరే, ఇప్పుడు చాక్ పీస్ని మనం వెనిగర్లో వేస్తే ఆ మోడల్ని యూజ్ చేసుకొని మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుందో చూద్దాం. బ్రేక్ ఏ పీస్ ఆఫ్ చాక్ ఇంటూ 2 halves. Crush one of 2 tiny pieces, leaving the other as it is. Take 2 small mineral water bottles, half-liter bottle, cut them into 2 equal halves and discard the upper portion. Now we have 2 beakers from the lower cut portion. సరే, ఇప్పుడు ఒక చాక్ పీస్ని తీసుకుని దాన్ని 2గా బ్రేక్ చేయాలన్నమాట. తర్వాత వాటిని క్రష్ చేసేయాలన్నమాట. క్రష్ చేసి టైనీ పీసెస్గా కట్ చేసి ఇంకొక 2 పీసెస్ ఉంటాయి కదా, 1 కట్నేమో ఒక హాఫ్ ఏమో టైనీ పీసెస్గా చేయాలి, ఇంకొక హాఫ్నేమో అలాగే వదిలేసేయాలన్నమాట. ఇప్పుడు 2 మినరల్ బాటిల్స్ని తీసుకోవాలి, అంటే అది ఒక్కొక్కటి 1/2 లీటర్ బాటిల్ తీసుకోవాలన్నమాట. వాటిని కూడా 2 halvesగా కట్ చేసి వాటిని వాటి యొక్క అప్పర్ పోర్షన్ని ఈ కింద భాగం ఉంటుంది కదా దానిపైన పెట్టాలన్నమాట. అప్పుడు మనకు కింద పోర్షన్ నుంచి చూసినట్టయితే మనకు 2 beakers అనేవి కనిపిస్తాయి. ఫిల్ దెమ్ ఆఫ్ విత్ వెనిగర్ అండ్ యాడ్ ద క్రష్డ్ చాక్ టు 1 beaker అండ్ ద అదర్ అన్క్రష్డ్ చాక్ టు ద అదర్. సరే, ఇప్పుడు మనం ఆ రెండింటిని కూడా వెనిగర్తో ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి ఒక దాంట్లోకి క్రష్ చేసినటువంటి చాక్ పీస్ పౌడర్ వేయాలి, ఇంకొక బీకర్లోకి క్రష్ చేయకుండా ఉన్నటువంటి చాక్ పీస్ని వేయాలన్నమాట. అబ్జర్వ్ దెమ్ ½ an hour ఆర్ సో. ఇప్పుడు వాటిని మనం ½ an hour వరకు అలాగే అబ్జర్వ్ చేయాలన్నమాట. విచ్ వన్ డిజాల్వ్డ్ ఫాస్టర్, ద క్రష్డ్ చాక్ ఆర్ ద హోల్ వన్? సరే, ఇప్పుడు మనం క్రష్ చేసినటువంటి చాక్ పీస్ తొందరగా కరుగుతుందా లేదా మొత్తం ఉన్నటువంటి చాక్ పీస్ కలుగుతుందా చూద్దాం. The above experiment tells us the need of mechanical crushing of food. Hence, the food in the mouth has to be broken down into 2 tiny pieces to increase the surface area for action of substances that aid in digestion. సరే, ఇప్పుడు పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా మనకి ఏం తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది క్రష్ అవుతుందో, క్రష్ అయినప్పుడు మాత్రమే మనం దాని యొక్క యూజెస్ని తెలుసుకోగలుగుతాం అనమాట. అంటే మన మౌత్లో ఫుడ్ అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో చిన్న చిన్న పీసెస్గా, అప్పుడు ఈ డైజెషన్ అవ్వడానికి సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనకు ఖచ్చితంగా ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ జరగాలి.
హౌ డస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మెకానికల్ క్రషింగ్ గో ఆన్ ఇన్ ద మౌత్? అంటే మన మౌత్లో ఈ మెకానికల్ క్రషింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? విచ్ పార్ట్స్ ఇన్ ద మౌత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? సో ఈ ప్రాసెస్లో అంటే మన మౌత్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏవేవి? టంగ్, టీత్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. వాట్ ఆర్ ద సిస్టమ్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్లో ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది? ఓకే, you know that teeth helps in chewing food material. Let us know about different types of teeth in our mouth and how they helps in digestive process. సరే, మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ని చీవ్ చేయాలంటే ఖచ్చితంగా టీత్ కావాలన్నమాట. సరే, మన మౌత్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అలాగే ఇవి డైజెస్టివ్ ప్రాసెస్లో ఏ విధంగా హెల్ప్ అవుతాయో చూద్దాం. యాక్టివిటీ 6 అన్నమాట. అబ్జర్వ్ ద మోడల్ ఆర్ చార్ట్ ఆఫ్ జా. How are the teeth arranged? Are all the teeth similar in shape and size? Is there any relation between shape and teeth of the teeth? Dental formula explains the arrangement of teeth. On the basis of the figure, try to guess what could be the function of molars. You had studied in earlier classes, incisors have sharp edges, canines have sharp and pointed edges, while molars and premolars have blunt and nearly flat surfaces. సరే, ఇక్కడ మనకు ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు కదా, చార్ట్ ఆఫ్ జా ఇచ్చారు కదా. ఇవన్నీ చూడండి ఏ విధంగా టీత్ అనేవి అరేంజ్ అయినాయో, 3 to 1 2. సో దీస్ ఆర్ ద ఫార్ములా, కెమికల్ డెంటల్ ఫార్ములా అన్నమాట ఇది. అంటే ఇక్కడ మనకు క్యానిన్స్ 1, ఇన్సీజర్స్ 2, ప్రీమోలర్స్ 2, మోలార్స్ 3. సో టోటల్గా మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ కింద బిలో 8 వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్కి 8, అటు సైడ్ 8, 16, పైన 16 మొత్తం 32. అందుకే మనకు 30 పళ్ళు రాలుతాయని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇదే చూడండి, ఫార్ములా ఏంటి, 2 1 2 3. సరే, వీటి యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. అంటే ఇక్కడ ఏ షార్ప్ ఉన్నాయి, వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లోనే తెలుసుకున్నాం ఈ టీత్ యొక్క ఇన్సిసర్స్ కావచ్చు, నెక్స్ట్ క్యానియన్స్ కావచ్చు, మోలర్స్, ప్రీమోలర్స్ కావచ్చు. ఇక్కడ మనకు ఇన్సిసర్స్కి వచ్చేసి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ క్యానియన్స్కి వచ్చేసి అలాగే వాటి యొక్క పాయింటెడ్ ఎడ్జెస్ షార్ప్స్ ఉంటాయి. మోలార్స్, ప్రీమోలార్స్ ఏమో బ్లంట్గా ఉంటాయి, అలాగే ఫ్లాట్ సర్ఫేస్ కలిగి ఉంటాయి. ఓకే, వాట్ డూ యూ థింక్ కుడ్ బి ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సీజర్స్? సో ఇన్సీజర్స్ నుంచి ఎటువంటి ఫంక్షన్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఇన్సీజర్స్ ఏదన్నా కొరకడానికి సైడ్ నుంచి కాదు, ముందర నుంచి ఏమైనా కొరుకుతూ ఉంటాం. సో ఆ విధంగా అన్నమాట, అంటే కట్ చేయడానికి అని చెప్పుకోవచ్చు, టు బ్రేక్ అని చెప్పుకోవచ్చు. విచ్ సెట్ ఆఫ్ టీత్ హెల్ప్ ఇన్ గ్రైండింగ్ ఫుడ్? మనం తీసుకున్నటువంటి ఫుడ్ గ్రైండ్ అవ్వాలంటే ఏ టీత్ హెల్ప్ అవుతాయి? మోలర్స్ అన్నమాట. మోలర్స్ అండ్ ప్రీమోలర్స్, మెయిన్లీ మోలర్స్ అండ్ ప్రీమోలర్స్. విచ్ సెట్ హెల్ప్స్ ఇన్ టీరింగ్ ఫుడ్? అంటే మనం ఏదైనా తీసుకున్నటువంటి ఫుడ్ని కొరకాలి అంటే ఏ టీత్ హెల్ప్ చేస్తుంది? క్యానియన్ అండ్ ఇన్సీజర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ యువర్ డెంటల్ ఫార్ములా? 2 1 2 3. నౌ ఫిల్ అప్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ఫిగర్ గివెన్ హియర్. సరే, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు కదా, ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఫిగర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. టైప్ ఆఫ్ టీత్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఫంక్షనింగ్. సో ఇదంతా మీరు మీ క్లాస్లో కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ the circular muscles of the mouth enable the food to be pushed into the oral cavity and to be moved around. As the food cannot be swallowed directly, the teeth grind, chew and shred it. This process is called mastication.
సరే, మన మౌత్లో ఉన్నటువంటి సర్కులర్ మజిల్స్ ఉంటాయి కదా, ఇవి మనం తీసుకున్నటువంటి ఫుడ్ని ఓరల్ క్యావిటీలోకి పుష్ చేస్తాయి అన్నమాట. అలాగే ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది డైరెక్ట్ అంటే బాగా స్వాలో చేయకపోతే, అంటే టీత్ గ్రైండ్ చేయకపోయినా, చ్యూ చేయకపోయినా, స్టడీడ్ చేయకపోయినప్పటికి కూడా అంటే ఫుడ్ అనేది డైజెషన్ బాగా అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే ఫుడ్ అనేది టీత్ ద్వారా గ్రైండ్ అయ్యి, చ్యూ అయ్యి, షెడ్యూడ్ అవుతుందో ఈ ప్రాసెస్ని మనం మాస్టికేషన్ అంటాం అన్నమాట. సో దీని పరంగా ఈ సర్ఫేస్ మజిల్స్ ఉంటాయి కదా, జా యొక్క సర్ఫేస్ మజిల్స్ వచ్చేసి ఫుడ్ని బిడ్ చేయడానికి, అలాగే చ్యూ యాక్షన్స్కు తోడ్పడతాయి అన్నమాట. అలాగే మన జా వచ్చేసి అప్ అండ్ డౌన్ వెళ్ళాలన్నా, ఫార్వర్డ్ బ్యాక్ వెళ్ళాలన్నా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎక్కడ? మాస్టికేషన్ ప్రాసెస్లో. అలాగే మన యొక్క లోవర్ జా అనేది పైకి కిందకు మూవ్ అవుతూ ఉంటుంది ఫుడ్ని చ్యూ చేస్తున్నప్పుడు. అంటే ఇక్కడ టీత్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ విధంగా? మనం తీసుకున్నటువంటి ఫుడ్ని కట్ చేస్తుంది, అలాగే గ్రైండ్ కూడా చేస్తుంది. అలాగే ఇక్కడ టంగ్ అనేది దాని యొక్క మూమెంట్ వల్లనే టోటల్ ఫుడ్ అనేది మన మౌత్లో మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ మొత్తం సహాయంతో ఫుడ్ అనేది గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మన మౌత్లో ఉన్నటువంటి మజిల్స్ ఫుడ్ని ఓరల్ క్యావిటీలోకి పుష్ చేయడానికి ఎనేబుల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు 5th క్రేనియల్ నర్వ్ ఉంటుంది కదా, ఇది మన మజిల్స్లో ఉన్నటువంటి మన జాలో ఉన్నటువంటి మజిల్స్ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. Does the level of saliva secretion change due to presence of food in the mouth? సరే, ఇప్పుడు మన మౌత్లో ఫుడ్ ఉంటుంది కదా, అప్పుడు ఈ సలైవా సెక్రేషన్లో లెవెల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? కెన్ ద ప్రాసెస్ ఆఫ్ చీవింగ్ గో ఆన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సలైవా? ఒకవేళ సలైవా లేకుండా మన నోట్లో చీవింగ్ అనేది జరుగుతుందా? ఓకే. డస్ ద సలైవా హ్యావ్ ఎనీ అదర్ రోల్స్ టు ప్లే? అంటే ఈ సలైవా ఈ కేవలం చీవింగ్లో మాత్రమే, ఫుడ్ని ఐడెంటిఫై చేయడంలో మాత్రమే హెల్ప్ చేస్తుందా? ఇంకా దీని యొక్క రోల్ ఏమన్నా ఉందా? ఓకే. సో దీని గురించి తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలంటే ఈ సలైవా రోల్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించే నెక్స్ట్ లెసన్ అంటే నెక్స్ట్ యాక్టివిటీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు దాకా మనం మౌత్లో ఉన్నటువంటి టాపిక్స్ అంటే పార్ట్స్ చూసాం. టీత్ కావచ్చు, టీత్లో వచ్చేసి 2, 1, 2, 3 ఫార్ములా బేస్ చేసుకొని మనం తీసుకున్నటువంటి ఫుడ్ డిఫరెంట్ టైప్స్గా కట్ అవ్వడము, అండ్ నెక్స్ట్ చీవ్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ టంగ్ కూడా మన తీసుకున్నటువంటి ఫుడ్ని మూమెంట్స్ కదిలిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ టీత్కు ఈ టీత్కు ఈ విధంగా చేయడం వల్ల టంగ్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ మాస్టికేషన్ ప్రాసెస్లో ఇవన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ వచ్చేసి సలైవాతో ఖచ్చితంగా డిజాల్వ్ అవ్వాలి. అవ్వకుంటే మనం టేస్ట్ని రికగ్నైజ్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఈ సలైవా యొక్క రోల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దాని యొక్క రోల్స్ ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ యాక్టివిటీలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.